ఒక సామెత ఉంటుంది, ఇల్లాలని చూసి ఇల్లు చూడమని. అంటే ఇల్లాలు శుద్ధంగా ఉంటే ఇల్లు కూడా శుద్ధంగా ఉంటుంది అని ఒక సామెత. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కొక్క సమస్యను ఆయన పరిష్కరించుకుంటూ పోతున్నటువంటి వైనం. అంటే ఆయన ఎక్కడ హడావిడి చేయట్లేదు, ఏ రకమైనటువంటి ప్రచారాన్ని కోరుకోవటం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. వివాదాలకు దూరంగా, విమర్శలకు దూరంగా ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు చెప్పుకుంటూ ఆయన పని చేసుకుంటూ పోతున్నటువంటి వైనం ఏదైతే ఉందో అది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు, ఒక పరిణతి చెందిన నాయకుడిలాగా ఆయన యొక్క పరిపాలన తీరు ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పుడే నేను మంత్రి పదవి తీసుకున్నాను, చంద్రబాబు గారు లాంటి సీనియర్ దగ్గర నేను నేర్చుకుంటున్నానని ఆయన చెప్తున్నప్పటికీ ఆయన చేసే పనిలో, ఆయన యొక్క కార్యకలాపాల్లో, ఆయన యొక్క విధులు నిర్వర్తించే తీరులో ఒక డిఫరెంట్ ఇది కనబడుతోంది. అంటే ఒక ప్రత్యేకమైన పవన్ కళ్యాణ్ గారి యొక్క శైలి కనబడుతోంది. ఒక తన శాఖకు సంబంధించిన పనులు చేసుకుంటూనే ఇంకేమైనా సమస్యలుంటే వాటిని కూడా ఒక నాయకుడిగా వాటిని పరిష్కరించుకుంటూ పోతున్నటువంటి వైనం. ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇవన్నీ ఇప్పుడు కేవలం 60 రోజులు మాత్రమే ఇప్పటిదాకా పూర్తయింది. డొక్కా సీతమ్మ గారి పేరుని సంక్షేమ పథకాలకు, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి స్కూళ్లలో పెట్టేటువంటి ఈ భోజనానికి, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం. ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఆమె. ఆ రోజుల్లో అన్నదానం చేసినటువంటి ఆమె, ఎవరింటికి వచ్చినా అన్నం పెట్టి ఆకలి తీర్చేటువంటి గొప్ప గుణం కలిగినటువంటి ఆమె డొక్కా సీతమ్మ గారని ఆయన ఎన్నికల ప్రచారానికి ముందు కూడా అనేక సార్లు చెప్పినటువంటి వైనం. అంటే ఒక ప్రభుత్వ పథకానికి ఆమె పేరు తీసుకురావటంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రేరణతోనే ఈ పేరు పెట్టామని చెప్పి లోకేష్ గారు చెప్పడం కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా సుదీర్ఘకాలంగా ఈ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ ఎర్రచందనం సమస్య ఉంది. అంటే రెడ్ శాండ్, ఈ అటవీ సంపదను దోచుకెళ్లేటువంటి వ్యక్తులతో మరి చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ప్రకృతి వనరులన్నీ విధ్వంసానికి గురవుతున్నాయి. చాలా నష్టం జరుగుతుందని కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడటం. ఏనుగులు వచ్చి విజయనగరం లాంటి ప్రాంతాల్లో, కొన్ని చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఏనుగులు వచ్చి పంటలు ధ్వంసం చేస్తున్నాయి, ప్రజలపైన దాడి చేస్తున్నాయి. అంటే ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ కింకి ఏనుగులని ఇక్కడికి రప్పించేటువంటి ప్రయత్నం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేసినా రాలేదట. పవన్ కళ్యాణ్ గారి యొక్క నెగోషియేషన్తో ఆ సమస్య పరిష్కారం అయినటువంటి విధానం. మరి అంతేకాకుండా ఒకటి కాదు, సుదీర్ఘకాలంగా పంచాయతీలకి, మేజర్ పంచాయతీలకి, మైనర్ పంచాయతీలకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకోవడానికి కానీ కేవలం నామమాత్రపు మొత్తాన్ని ఇచ్చినటువంటి వైనం. దాన్ని 10,000 రూపాయలకి 25,000 రూపాయలకి, మైనర్ పంచాయతీలు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం. అంటే ఇప్పటిదాకా ఈ సమస్యలు మరి గత ప్రభుత్వాలు ఎవరికి తెలియదా అంటే పట్టించుకోవాలా, తెలియక కాదు పట్టించుకోవాలి. అంటే ఎలా కేవలం 100 రూపాయలతో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఎలా జరుపుతారు? అలాంటిది పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టండి, స్వాతంత్ర పోరాటం పైన వాళ్ళకి అవగాహన కలిగించండి, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టండి, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టండి. తద్వారా పిల్లల్లో కొంత వీటిపైన అవగాహన కలుగుతుంది, వాటికి ప్రైజులు ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో ఈ అమౌంట్లు పెంచడం. సర్పంచుల జోబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ప్రభుత్వం ఇస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమంగానే జరగాలని ఆ సర్పంచులకు భరోసా. సర్పంచుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరిగితే వాళ్ళకు కూడా ఒక ఆనందం, ఒక లీడర్షిప్. వాళ్ళకి సర్పంచుల యొక్క అధికారాలు ఏమీ లేవు గతంలో, ఏది చేసినా వాలంటీర్, సర్పంచ్తో పనే లేదు. అలాంటిది సర్పంచులకి వాళ్ళు పని చేసుకోవటానికి, వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావటానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే శ్రీహరికోటలో ఆయన ఆ శాఖ మినిస్టర్గా ఉన్నారు, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్లస్ అక్కడ శ్రీహరికోట పిలిచి ఆయన్ని అతిథిగా పిలిచి వాళ్ళు సన్మానించినటువంటి విధానం, అక్కడ ఆయన మాట్లాడిన తీరు
అంటే యూత్ లీడర్షిప్ ఎంత కావాలి, భవిష్యత్ తరాలకి నెక్స్ట్ జనరేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటనే విషయాలపైన వాళ్ళతో చర్చించిన వైనం, వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విధానం, వాళ్ళు నడుస్తున్నటువంటి దేవుళ్ళు వాళ్ళకి లివింగ్ గాడ్స్ అని చెప్పి వాళ్ళతో చెప్పినటువంటి వైనం, నిజంగానే వాళ్ళ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈరోజు దేశం ఎంత ముందుకు పోతుంది. దేశంలో రక్షణ సంబంధమైన విషయాల్లో కూడా వాళ్ళ యొక్క సేవలు అమోఘం. ఆ విషయాలపైన ఆయన ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి సైంటిస్టుల సభలో సైంటిస్టులు ఆయన పిలిచి, పెద్ద పెద్ద మేధావులు వాళ్ళు పిలిచి ఆయన సన్మానించడం, ఆయన మాట్లాడిన తీరు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన విధానం, అంటే కేవలం అకాడమిక్గా చదువు లేకపోవచ్చు కానీ ఆయన యొక్క జ్ఞానం ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి అనేది అక్కడ మనకు కనబడుతున్నటువంటి వైనం. దాంతోపాటు జలజీవన్ మిషన్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. జలజీవన్ మిషన్ అనే దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కూడా సక్రమంగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దానిపైన సర్వే చేస్తున్నాం. ప్రతి ఇంటికి శుద్ధి చేసినటువంటి మంచినీరు, తాగునీరు అందిస్తామని చెప్పి దానిపైన సర్వే జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి మాట మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన పనితీరుకి నిదర్శనం. ఒక నిబద్ధతతో ఒక నాయకుడు పనిచేస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక మహిళ మా పాప తప్పిపోయిందంటే ఎక్కడో జమ్మూలో ఉన్నటువంటి ఆ పాపని తీసుకొచ్చి మరి అప్పగించినటువంటి వైనం. నిన్న ఒక మహిళ, ఒక సోదరుడు, మా సోదరి కనపట్టలేదంటే మీరు ధైర్యంగా ఉండండి, నేను ప్రయత్నం చేస్తానని పోలీసులు పురమాయించినటువంటి వైనం. అంటే ప్రజల్లో ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు కలిగిస్తున్నారంటారు, ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే మిగతా మంత్రుల యొక్క పనితీరు ఎలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మాత్రం ఆయన మార్క్ పరిపాలన జరుగుతుంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి, అంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క రోల్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్రను మాత్రం మనం కాదనలేము. చాలా అద్భుతమైనటువంటి పరిపాలన తీరు ఆయన కనపరుస్తున్నారని మనం భావించవచ్చు.